ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యేసయ్యను నమ్ముకున్న మనము, ఆయన రక్తం చేత కడగబడిన మనము సంపాదించుకోవాలి అని ఇక్కడ రాయబడి ఉన్నది. దేనిని సంపాదించుకోవాలి అంటే ఇక్కడ కొన్ని మాటలు మనకు రాయబడి ఉన్నాయి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, వీటిని సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నమ్ముకున్న వారు ఎలా నడిపించబడుతున్నారు ఈ లోకంలో అంటే, ఈ లోక సంబంధమైన సిరి సంపదలు, ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవాలని దాని కొరకు చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు. దాన్ని వెంబడిస్తూ ఉన్నారు. అది సంపాదించుకోవాలని ఈ లోక సంబంధంగా మరి ధనాన్ని సంపాదించుకోవాలని చాలామంది ప్రయాసపడుతున్నారండి. ఇదే అధ్యాయములో మరి దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు 6వ అధ్యాయములోనే మరి 9వ వాక్యములో ఉంటుంది, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు అని రాయబడి ఉన్నది. అట్టివి మనుషులను నష్టములోను, నాశనంలోను ముంచివేయును. చూశారా దేవుని బిడ్డలారా, మనము దేన్ని సంపాదించుకోవాలి, దేనిని సంపాదించుకోకూడదు మనకి ఇప్పుడు అర్థమైంది కదా. ఈ లోకములో ధనాన్ని సంపాదించుకోవాలి అని ఆశ కలిగిన వాళ్ళు నష్టములోను, నాశనములో పడిపోతారట. కనుక మనము ఈ లోక సంబంధము కాము. ఈ లోక సంబంధము కానప్పుడు ఈ లోకంలో ధనం సంపాదించుకోవాలనే ఆశ మనకున్న. దేన్ని సంపాదించుకోవాలి అనే మాటలు ఇక్కడ రాయబడ్డాయి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ప్రయాసపడాలి అంటే అర్థం ఏంటంటే దాన్ని వెంటాడాలి. మనం ప్రభువుని నమ్ముకుంది ఏదో ఈ లోకంలో మాత్రమే దీవించబడి, ఈ లోకంలో మాత్రమే దీవెనకరంగా ఉండి ఆ తర్వాత ఇక ఏదో అయిపోయింది, భక్తి అయిపోయింది అన్నట్టుగా కాదు విషయం. అందుకు మనం ప్రభువుని నమ్ముకోవాలా. ఈ లోకం వరకే దీవించబడితే చాలు. ఈ విషయం, ఈ మనసు ఎందుకు మనం ప్రభువుని నమ్ముకోవాలా? మనం ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే ఈ లోకములో బ్రతుకుతున్న మనము ఆయన వలే జీవించాలని, ఆయన వలే బ్రతకాలని అన్నప్పుడు, ఆయన వలే జీవించాలి, ఆయన వలే బ్రతకాలి అని ఆశ కలిగిన వారు దేన్ని సంపాదించుకుంటారు, దేని కొరకు ప్రయాసపడతారంటే ఇదిగో ఈ భక్తిని, ఈ నీతిని, ప్రేమను, విశ్వాసముని ఉన్నాయి కదా, వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ మనం ఆరాధించే యేసయ్యలో ఉన్నాయి గనుక. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మరి మన మనస్సు, మన ఆలోచన దేన్ని సంపాదించుకోవడం కొరకు ఈ దినాల్లో పయనిస్తుంది. మన మనస్సు, మన ఆలోచనలు దేని మీద ఉన్నది, దేని వైపు అడుగులు వేస్తుంది. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ శ్రేష్టమైన అనుభవాలు మనం సంపాదించుకున్న వారమైతే మన ఆత్మీయ జీవితం క్షేమంగా ఉంటుంది. మనము క్రీస్తు వలె నడిపించబడతాము. అలాగే ఇవి మనం కలిగి ఉన్నందువలన, వీటి వలన మన యొక్క భక్తి జీవితం రూపాంతరం చెంది యేసయ్య వలె మార్పు చెంది ఒక రాజ్యం చేరడానికి ఇవన్నీ ఒక సాధనాలుగా మనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ మనం ఆరాధించే యేసయ్యలో ఉన్నాయి. యేసయ్యలో నీతి ఉంది, యేసయ్యలో భక్తి ఉంది, యేసయ్యలో ప్రేమ ఉంది, యేసయ్యలో ఓర్పు ఉంది, యేసయ్యలో సాత్వికం ఉంది,
ఈ లక్షణాలన్నీ మనం కలిగినప్పుడు మనం యేసయ్యనే సంపాదించుకున్న వారముగా ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వీటి కొరకు ప్రయాసపడి వీటిని సంపాదించుకుంటే నువ్వు దేవుణ్ణే సంపాదించుకున్న వ్యక్తివి, నువ్వు దేవుణ్ణి కలిగిన వ్యక్తివి, నువ్వు దేవుని ధరించుకున్న వ్యక్తివి, దేవుణ్ణి అమర్చుకున్న వ్యక్తివి. ఇవన్నీ నువ్వు కలిగినప్పుడు నీవు యేసయ్యలో రూపాంతరం చెంది ఈ లోకంలో అనేకులకు మనం దీవెనకరంగా ఉంటాము. ఈ లక్షణాలు కలిగిన మనము పరలోక రాజ్యం చేరుటకు వీలు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలమంతా కాపాడి ఉన్నారు. శ్రేష్టమైన ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతూ ఉన్నందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మేము దేనిని సంపాదించుకోవాలో మీరు తెలియపరిచారనైనా. ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకుంటే అది కీడుకే మూలము, అది హానికరమైనదని, అందులో పడి అనేక మంది జీవితాలను విచ్ఛిన్నం చేసుకున్నారని మాకు తెలియపరిచారు. నా తండ్రి, మేము వీటిని విసర్జించి భక్తిని, నీతిని, ప్రేమను, సాత్వికమును, ఓర్పును వీటిని సంపాదించుకొని ఈ లోకంలో మా ఆత్మీయ జీవితాలు మేము క్షేమంగా ఉండి పరలోకం రాజ్యంలో చేరుటకు సహాయం అనుగ్రహించండి. అదేవా, ఈ మాటలు వింటున్న ప్రతి వారిని కూడా, నన్ను, మమ్మల్ని అందరినీ ఆ దిశగా నడిపించి మీ పరలోక రాజ్యమునకు సిద్ధపరిచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.